brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎస్ఎల్బీసీ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. కార్మికుల జాడ కనిపెట్టేందుకు రాడార్ అత్యాధునిక స్కానర్ తో అన్వేషిస్తున్నారు అధికారులు. ఇప్పటికే 5 అనుమానిత లొకేషన్లను గుర్తించి డ్రిల్లింగ్ చేపట్టారు. కంప్లీట్ డీటెయిల్స్ ను ఇప్పుడు ట్రాక్ చేద్దాం. శ్రీశైలం ఎస్ఎల్బీసీ టర్నర్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టర్నర్ దగ్గర 10 మంది ఫోరెన్సిక్ నిపుణులు ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే టర్నర్ దగ్గర ఆక్సిజన్ సిలిండర్లను కూడా సిద్ధం చేశారు అధికారులు. హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ దగ్గరకు చేరుకున్నారు మంత్రులు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ఎప్పటికప్పుడు మంత్రులు సమీక్షిస్తున్నారు. టర్నర్లో సీ ఫేస్ పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. శిథిలాల తొలగింపును బురద, సీఫేజ్, టీబీఎస్ మెషిన్ అడ్డుపడుతున్నాయి. మరోవైపు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ పురోగతిని అక్కడ అధికారులను మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. మంత్రితో పాటు జూపల్లి కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు వెళ్తున్నారు. అక్కడ ఎలా జరుగుతుంది సహాయక కార్యక్రమాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మరోవైపు అక్కడ కార్మికులు ఎలా ప్రయత్నిస్తున్నారు, అసలు నిర్విరామంగా వాళ్ళ ప్రయత్నాలు చూస్తూనే ఉన్నాము. 172 గంటలు వాళ్ళు చిక్కుకొని 8 మంది క్షేమంగా బయటికి రావాలని అంతా కోరుకుంటున్నారు. ఎస్ఎల్బీసీ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. కార్మికుల జాడ కనిపెట్టేందుకు రాడార్ అత్యాధునిక స్కానర్ తో అన్వేషిస్తున్నారు ఒకవైపు అధికారులు. మరోవైపు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి. టన్నల్ దగ్గర ఆక్సిజన్ సిలిండర్లను కూడా సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ దగ్గరకు చేరుకున్నారు మంత్రులు. రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. టన్నల్లో సీఫేస్ పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. చూస్తున్నాం వాటర్ ని వాళ్ళు ఏ విధంగా తీసి పక్కకు వేస్తున్నారు. శిథిలాల తొలగింపులో బురద, సీఫేజ్, టీబీఎస్ మిషన్లు అడ్డు తగులుతున్నాయి. మరోవైపు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లోనే ఈ టాస్క్ ని కంప్లీట్ చేస్తాము అని అంటున్నారు అధికారులు. మరోవైపు మంత్రులు కూడా ఈ టాస్క్ ని ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ టర్నల్ దగ్గర పరిస్థితి ఏంటి అని వాళ్ళు కూడా స్వయంగా వచ్చి చూడడానికి వచ్చారు. యావత్ దేశం కూడా ఎస్ఎల్బీసీ ఘటన దురదృష్టకరమైన ఘటన. వాళ్ళు 8 మంది క్షేమంగా బయటికి రావాలని యావత్ దేశం కోరుకుంటుంది. ఎస్ఎల్బీసీ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది.